అమ్మగారు ఆల్రెడీ ఇటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ నుంచి వచ్చేసారు అదే ఆయన తర్వాత మళ్ళీ వెన్నుపోటు బాగా పొడిచాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా వెన్నుపోటు ఎవరు పొడలేడు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు ఎవరెవరు పొడిచారు చెప్తాను చూడండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యే టైంకి మీ ఆస్తి ఏంటి? తర్వాత నువ్వు బెంగళూరులో బంగ్లా, హైదరాబాద్లో ల్యాండ్లు, హైదరాబాద్లో బిజినెస్లు, అవుట్ ఆఫ్ కంట్రీ లండన్లో బిజినెస్లు, ఎక్కడికక్కడ ల్యాండ్స్, జగతి పబ్లికేషన్స్, సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్. ఎవడబ్బ సొమ్ము నీకు వచ్చింది? అంటే నేను వెన్నుపోటు అని ఎందుకు అన్నానంటే, ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అంటారు కదా, అది వెన్నుపోటు అయితే అసలు కానే కాదు. ఎన్టీ రామారావు గారికి ఆ టైంలో ఏజ్ అయిపోయింది, హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆయన సమ్ వాకింగ్ టైంలో ఏదో అయిందని నేను నాకున్నంత నాలెడ్జ్ వరకు. ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి కత్తి పట్టుకొని కసా పొడి చేసినట్టు లేనిపోని వీడియోలు క్రియేట్ చేసి ఆ సాక్షి పేపర్లో వేయడం, సాక్షి టీవీలో వేయడం, ఇవన్నీ అనవసరం. నిజమైన వెన్నుపోటుదారుడు, నిజమైన సైమ్ అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ లాగా వెన్నుపోటు అవార్డ్స్ ఇస్తే మొత్తం 1 నుంచి 10 వరకు అన్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చచ్చు. 1 నుంచి ఫస్ట్ ర్యాంక్ జగన్మోహన్ రెడ్డి కాదు. 1 జగన్మోహన్ రెడ్డి, 2 వైఎస్ జగన్, 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 4 వైఎస్ జగన్ రెడ్డి, మొత్తం 5 జగన్, అన్నీ ఆయనకి అవ్వచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించి, కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది నువ్వు. ఇదే పని బీజేపీలో చూస్తే కళ్యాణ్ గారి లాగా తొక్క తీసి తాట తీస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ ఇవన్నీ పట్టించుకోరు. బాగుపడ్డాడు పోనీ, మనకి జనాలు అండదండలు ఉండాలి, జనాలు సపోర్ట్ చేయాలి అని ఒక ఎజెండాలో ఉంటారు. అది వాళ్ళ రోల్, అది వాళ్ళ ఇష్టం. నాకు బేసికల్గా మా మదర్ ఫాదర్ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీ మాకు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చిందని వాళ్ళు పోవట్లేదు. వాళ్ళు మేము పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నా. అలాగని నేను కాంగ్రెస్ కన్నా బీజేపీకే పెద్ద ఫ్యాన్. నేను హిందుత్వవాదిని కాబట్టి, నేను ఒక సనాతన ధర్మం పాటించేవాడిని కాబట్టి నేను బీజేపీకి బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను డైరెక్ట్ చెప్తున్నా. అలాగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వెన్నుపోటు పొడిచావు, వెన్నుపోటు పసకమని పొడిచేసి వైఎస్ఆర్సీపీ పెట్టావు. అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఎవరండి? వెన్నుపోటు ముందుపోటు, 2 పోట్లు. అసలు మామూలు టాలెంట్ కాదు, అన్ని రకాలుగా అన్ని పోట్లు పొడగలడు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు కరుణామయుడు, ప్రభు, ఇలా 2 చేతులు ఇట్లా పెట్టుకొని సౌమ్యుడు అని మనం అంటాం, ఆయన సౌమ్యుడు, చాలా సౌమ్యుడు, ఇలా పెడతాడు. మళ్ళీ అపరిచితుడిలో రాము నుంచి రెమో కాదు, ఆ రెమో యాంగిల్ కూడా ఉంది. రెమో ఇప్పుడు కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్లి, అది ఆయన పర్సనల్. ఎవరైనా తిరగబడ్డారా కళ్యాణ్ గారికి? ఎవరు తిరగబడలేదు, అది ఆయన పర్సనల్. ఈ రెమో యాంగిల్ కూడా ఉంది బాబులో, మన బిడ్డలో సౌమ్యుడిలో రెమో యాంగిల్ ఉంది. ఆ రెమో యాంగిల్ గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను. అంటే నాకు ఎట్లా అంటే అది అప్రస్తుతం ఇప్పుడు చెప్పడం, కానీ నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటాడు. నేను దయచేసి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరికీ నాకు ఎవ్వరూ శత్రువులు కాదు. నాకు మీ అందరు సపోర్ట్ రేపు రాజకీయాల్లో కావాలి, మీ అందరు అండదండలు కావాలి. నేను మాట్లాడుతుంది ఓన్లీ వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే. మిథున్ రెడ్డి అని ఉన్నారు, చాలా మంచివాళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, చాలా మంచివాళ్ళు. తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, చాలా మంచివాళ్ళు, నాకు మావగారు. బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన చాలా మంచివాళ్ళు. అంటే నా వరకు నాకు వాళ్ళు ఏం చేశారు అవన్నీ సెకండరీ. మాతో రిలేషన్ ఉంది నాకు కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను. లేదు మా అన్న గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరైనా కమెంట్ చేశారా, నేను ఊరుకునే టైప్ అయితే కాదు. మీరు కడపలోని రాయలసీమలోని బాంబులు చుట్టడంలో ఫేమస్ అయితే మేము తెగింపులో ఫేమస్. దయచేసి ఎవడు కెలకొద్దు, పనికి మాలిన కామెంట్లు పెట్టద్దు. మీరు కామెంట్లు పెట్టారని మీ కామెంట్ చూసే టైం నాకు ఉండదు. మీరు కామెంట్లు పెట్టారని నాకు ఎవడైనా వచ్చి చెప్పాడా, నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి రెమో యాంగిల్ గురించి మాట్లాడతా, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ పెట్టి మిగతా పాయింట్స్ కూడా మాట్లాడతా. నన్ను దయచేసి గెలకొద్దు. ఒక్కొక్క పాయింట్ మీద అనర్గళంగా ఆపకుండా గంట నుంచి అరగంట మాట్లాడతాను. తర్వాత ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే నాది బాధ్యత కాదు. సో దయచేసి నన్ను గెలకొద్దు. ఓన్లీ వెన్నుపోటు గురించి చెప్తున్నాను, వినండి. వినపోతే స్కిప్ చేసేయండి. పనికి మాలిన కామెంట్స్ పెట్టారా, పనికి మాలిన వాళ్ళకి చెప్తున్నాను, తొక్క తీస్తాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాను, అయిపోయింది. వివేకానంద రెడ్డి గారికి ఏమైంది? పోనీ అది వదిలేయండి. షర్మిల గారు నాకు చెల్లె, నాకు అక్క కాదు కదా, వైఎస్ జగన్ రెడ్డి గారికే కదా. షర్మిల గారికి ఏం చేశాడు?
అక్కడ ఈయన చర్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఒక 10 మంది కూడా ఉంటారు. ఇలా అంటుంటారు, 10 మంది ఉంటారు, 10 మందికి 100 దండాలు పెడతాడు. ఆ లోపల ఉండేటప్పుడు షర్మిలా గారు సపోర్ట్ కావాలి. షర్మిలా గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి. షర్మిలా గారికి చేసింది ఏంటి? ఇదే 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 స్టైల్లో అంటాడు. ఇట్లా ఈ వెన్నుపోటే వివేకానంద రెడ్డికి ముందు పోటు, షర్మిలా గారికి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు, నెక్స్ట్ అదే విజయం గారికి వెన్నుపోటు. మా అమ్మగారు రండి, పార్టీలోకి రండి, మీ సపోర్ట్ కావాలి, మీలాంటి నాయకులు కావాలి, మీ సామాజిక వర్గం మాకు కలిసి వస్తుంది, మీ నాయకత్వంలో మా పార్టీ మరి బలోపేతం అవ్వాలని మా అమ్మగారికి. మేము వచ్చిన వాళ్ళు అయితే 2014లో వచ్చేస్తాం, పదం కోసం వచ్చిన వాళ్ళు. 2019లో ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని. అదే టైంలో మమ్మీని పిలిచి మీకు రాజ్యసభ ఇస్తాను, మీకు ఇన్ఛార్జ్ ఫర్ ద సీఎం ఇన్ ఢిల్లీ ఇస్తానని ఏవో మాటలు చెప్పాడు. సార్ ఫస్ట్ మేము పార్టీకి వర్క్ చేస్తాం, మా వర్క్ బాగుంది అనుకుంటే మీరు మమ్మల్ని గుర్తించడం అన్నారు. మమ్మీ పాటలో ఇంక మమ్మీ అంటారు. సెంట్రల్ మినిస్టర్ చూసిన తర్వాత నువ్వు రాజ్యసభ ఇస్తే మాకేంటి, స్టేట్ మినిస్టర్ ఇస్తే ఏంటి, అన్నీ మాకు పీనట్సే, నువ్వేంది మాకు ఇచ్చేది? సెంట్రల్ మినిస్టర్ చేసాం, నువ్వు ఏది ఇచ్చినా సెంట్రల్ మినిస్టర్ కన్నా పెద్దది ఇవ్వలేవు. అయినా కాంప్రమైజ్ అయ్యి ఒక కార్యకర్త కన్నా దారుణంగా పార్టీలో వర్క్ చేస్తే మాకేం చేసాం? వెన్నుపోటు. సో 1 to 10, 1 to 100 దయచేసి ఎవరైనా దీనికి అవార్డ్స్ పెడితే అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఇవ్వకపోతే నేను గొడవ ఆడతా, కన్ఫామ్గా గొడవ ఆడతా, ధర్నా చేస్తా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. వెన్నుపోటు అవార్డు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా, జగనన్న కోసం చచ్చిపోతా. సో దయచేసి ఆ వెన్నుపోటు అవార్డు అనేది వైఎస్ జగన్మోహన్కి ఇచ్చేయండి, రెడ్డి గారికి ఇచ్చేయండి. సో ఇంత వెన్నుపోటు పొడిచే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ అయింది కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను. వీటన్నిటికి ఆన్సర్స్ ఎవరైనా చెప్తానంటే రెడీ ఫర్ డిబేట్, ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. సో కాల్డ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే, ఇప్పుడు కళ్యాణ్ గారు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ అని ఉన్నారు, ఎప్పుడు మేము టీడీపీ వెళ్ళే అంటే రాజకీయంగా మాత్రమే వాళ్ళ శత్రువులు. ఎప్పుడు నీకు బయట వాళ్ళతో రిలేషన్ ఎట్లా ఉండాలి? హలో హాయ్ అండి, ఆ ఎలక్షన్ టైంలో వచ్చేటప్పుడు ఆ చిన్న ఫైట్ అంతే. ఆ తర్వాత పగలు, ప్రతీకారాలు, ఈ రక్త చరిత్ర, ఈ టైప్ ఆఫ్ థాట్స్ ఉన్న వాళ్ళందరూ చూడండి. రామ్ గోపాల్ వర్మ, రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, ఇట్లాంటి వాళ్ళందరూ ఇష్టం. సైక్ కదా, సైకో టైప్ ఆఫ్ మైండ్ కదా. అందుకే రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఆయన ఇష్టం. చూడండి ఆయన టీం అందరూ చూడండి, చంద్రబాబు నాయుడు గారి టీం చూడండి, అంత అఫీషియల్గా డీసెంట్గా ఉంటుంది. అండ్ మీరు అనొచ్చు స్పీకర్స్ వేరు, అగ్రెసివ్ స్పీకర్స్ వేరు, మైండ్లో ఉన్న థాట్స్ ఉండేవాళ్ళు వేరు. వాళ్ళ ఇమ్మెచ్యూర్డ్ యాక్ట్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మైండ్ సెట్ కానీ వేరు. మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఆపోజిట్, ఎప్పుడైనా ఆపోజిటే. కానీ ఎప్పుడు ఆయన విమర్శించడం కానీ, తప్పుపడడం, ఏదైనా పద్ధతిగా, రాజకీయంగా పద్ధతిగా విమర్శించాలి. ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్స్ ఎక్సైడ్ అయిపోయి బట్టలు ఇప్పి కొట్టుకుందాంరా, ఏవేవో మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, భువనేశ్వరి గారి గురించి తప్పుగా మాట్లాడతారు. అదే మీ ఆడబిడ్డల గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఇదే వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు మాత్రం మాట్లాడేయచ్చు, మళ్ళీ మాట్లాడేదనొచ్చు. అంబటి రాంబాబు గారు అన్నారు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని. ఇప్పుడు వీడియో చూపిస్తాను, ఆయన విమర్శించింది, భువనేశ్వరి గారిని విమర్శించింది. ఇప్పుడు వీడియో చూపిస్తాను, రాజకీయ సన్యాసం తీసుకో, అరగుండు కొట్టించుకో. ఇప్పుడు పుష్ప 2లో అరగుండు కొట్టించారు కదా, అలాగే అరగుండు కొట్టించుకొని తిరుగు. మాటలు కాదు. సో రాజకీయాలు అనేది ఎప్పుడు జనాలకి ఏ రకంగా మనం ఉపయోగపడుతున్నాం. రేపు ఆ నాయకుడు చనిపోయిన తర్వాత మీ నియోజకవర్గంలో ఒక 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్లలో నీ ఫోటో ఎన్ని ఇళ్లలో ఉంది, ఎంతమంది గుండెల్లో నువ్వు ఉన్నావు. అది నిజమైన రాజకీయ నాయకుడు కావాల్సిన రిజల్ట్. నీలాగా వెన్నుపోటు పొడి చేసి, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెచ్చేసి, బటన్ నొక్కేసి, డెవలప్మెంట్ ఆపేసి, సంక్షేమ పదాలు మొత్తం ఖర్చు పెట్టేసి. ఫస్ట్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి, ఎవరితో ఒక పెద్ద ఆయనకి వెళ్ళడానికి నేను బయటకు వెళ్ళడానికి ఫస్ట్ నాకేం కావాలి? ఒంటి మీద బట్టలు కావాలి. ఈయనేం చేస్తాడు? కారు ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటాడు. అంటే బట్టలు లేకుండా కారు మీద వెళ్ళిపోమంటాడు. ఫస్ట్ బట్టలు కదా రావాలి. సో ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో ఆంధ్రప్రదేశ్ కూడా అలా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు నాది టీడీపీ కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఆ రకంగా డెవలప్ చేయాలి. కానీ వెళ్ళి ప్రతి ఒక్కడికి అడగనోడికి ఆటోలు అందరూ డబ్బులు అంట. సంవత్సరానికి 10,000 12,000 ఎవడు అడిగాడు? ఆటోలు డబ్బులు అడిగారు.
పాపం వాలంటరీ సంస్థని పెట్టారు. సంస్థను పెట్టేసి వాళ్ళందరి లైఫ్ని పాడు చేశాడు. ఇంకో చెప్పుకుంటూ వెళ్తే ఒక 5-6 రోజులు చెప్పొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్. ఇవన్నీ పైన ఏదో సరదా చెప్తున్నాను. అసలు రెమో క్యారెక్టరు, రాము క్యారెక్టరు, అపరిచితుడి క్యారెక్టర్ మీద ఒక్కొక్క క్యారెక్టర్ మీద 10 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ మీద అనర్గళంగా 1 గంట నుంచి 2 గంటలు మాట్లాడతా. ఇవన్నీ బయటకు రాకుండా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నన్ను ఎవరు కమెంట్ చేయకుండా నీట్గా చూసి లైక్ చేయకుండా చప్పట్లు కొట్టి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టకపోతే లోపల తిట్టుకోండి. బయటకు తిట్టే మాత్రం నేను ఫీల్ అవుతాను. ఫీల్ అయితే రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయితే మీ కూడా బాధపడతాడు. ఓకే.